రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అన్ని రంగాల్లోనూ వారిని అగ్రస్థానంలో నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఆర్టీసీలో 1000 బస్సులకు మహిళలే యజమానులుగా ఉన్నారన్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని పథకాలు మహిళల పేరుతోనే ఉంటాయని, రానున్న రోజుల్లో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడంలో మహిళల కృషి ఎంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వారికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్ జేఎన్టీయూలో నిర్వహించిన స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ మహిళా సాధికారతపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కేవలం చట్టాలు చేస్తే సరిపోదని చెప్పారు. ఆయా చట్టాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రభుత్వాల బాధ్యత పూర్తిగా నెరవేరుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో మహిళల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. అందుకే తమ ప్రభుత్వం మహిళల ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు శక్తి మేర పదవులను కట్టబెట్టామని చెప్పారు. దాంతో పాటుగా ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదే అందిస్తున్నామని గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. దాంతో పాటుగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులను నడిపిస్తున్నామని, వారిని వ్యాపార భాగస్వాములుగా మార్చామన్నారు. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ వంటి ఖరీదైన ప్రాంతం పక్కనే మహిళా ఉత్పత్తుల విక్రయం కోసం ఇందిరా మహిళా స్టాల్స్ కు స్థలం కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామీణ మహిళల ప్రతిభను యావత్ ప్రపంచానికి పరిచయం చేయడానికి వారు తయారు చేసిన స్థానిక ఉత్పత్తులను ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా విక్రయించేలా ప్రత్యేకంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మహిళలను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మన కుటుంబ సభ్యులను ఎవరైనా వేధింపులకు పాల్పడ్డప్పుడు, మన కుటుంబ సభ్యులకు చదువుకునే కళాశాలలోనో, ఉద్యోగం చేసుకునే ప్రాంతంలోనో, లేదా పబ్లిక్ ప్లేసెస్, రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇంకెక్కడైనా సినిమా హాల్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన కుటుంబ సభ్యులకు జరిగే అసౌకర్యం కానీ, అవమానం కానీ మనం ఏ విధంగా ఆలోచన చేస్తామో ఇతర ఆడపిల్లల పట్ల కూడా మనం అదే విధంగా ఆలోచన చేసి దానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరికీ సూచన చేస్తున్నా. నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మన మహిళల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈరోజు మహిళలకు కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినా మహిళా పేరు మీదనే ఇవ్వాలనుకుంటున్నాం. ప్రభుత్వం తరఫున ఇళ్ల కేటాయింపు జరిగిన మహిళ పేరు మీదనే ఈరోజు ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి. ఈరోజు చాలా పథకాలకు మహిళా పేరు మీదనే స్వయం సహాయక సంఘాలు 65 లక్షల మంది సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 27,000 crores లాస్ట్ ఇయర్ మనం ఆర్థికంగా వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా వాళ్ళు నిలబడ్డప్పుడు ఈ సమాజంలో వాళ్ళకి గౌరవం దక్కుతుంది అని చెప్పి ఈరోజు మహిళా శక్తిని మనం ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు హైటెక్ సిటీ అంటే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లేదా విప్రో లాంటి ఐటీ కంపెనీలే కాదు, ఆ పక్కనే ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ అని చెప్పి మహిళలకు ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రదర్శించడానికి 3 ఎకరాల స్థలాన్ని 100 కోట్ల రూపాయల విలువ చేసే వసతులను అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉండే తెలంగాణ మహిళలు తయారు చేసే, ఉత్పత్తి చేసే వస్తువులను అమెజాన్ ప్లాట్ఫామ్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచ స్థాయిలో ఈరోజు మార్కెటింగ్ చేసుకోవడానికి అమెజాన్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసింది. సోలార్ బిజినెస్ అంటే మనమందరం అదానీ అంబానీలే అనుకుంటున్నాం. ఈరోజు స్వయం సహాయక సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు 1000 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి తెలంగాణ విద్యుత్ శాఖకు అమ్మే విధంగా ఈరోజు ఆర్థికంగా వాళ్ళను నిలబెట్టి ఈరోజు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అదానీ అంబానీలతోని ఆడపిల్లలు పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అవకాశం ఇచ్చింది.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే చాలామంది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం మాత్రమే చేయగలరని భావిస్తున్నారు. కానీ ఆర్టీసీకి 1000 బస్సులను కొనుగోలు చేసి 1000 బస్సులకు తెలంగాణ స్వయం సహాయక మహిళలు యజమానులుగా మారి ఆర్టీసీకి ఈరోజు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఈరోజు వాళ్ళు బస్సులను పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుపుతున్న బస్సుల్లో 1000 బస్సుల భాగస్వామ్యం ఈరోజు మహిళల చేతుల్లో ఆర్థిక శక్తిని పెంచడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలలో ప్రభుత్వ స్థలాలను కేటాయించి పెట్రోల్ బంకులు నడపడానికి ఈరోజు ఆడపిల్లలకే స్వయంగా పెట్రోల్ బంక్స్ నిర్వహించడానికి ఈరోజు మహిళా శక్తి ఈరోజు మనం ప్రోత్సహిస్తున్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆడపిల్లలకు ఈరోజు ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఇచ్చినాం. అదే కాదు, దేశంలోనే మొట్టమొదటిసారి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిని పోరాట స్ఫూర్తితో ఈరోజు మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది.